వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం 993.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరుపతి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ తిరుపతి గాంధీ కూడలిలో సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నేతలు మాట్లాడుతూ అంతర్జాతీయ ఉద్రిక్తతల సాకుతో ఇప్పటికే ఒకసారి ధరలు పెంచిన కేంద్రం ఇప్పుడు మళ్లీ ₹1000 వరకు పెంచడం చిన్న వ్యాపారులను డివిరగొట్టడమేనని విమర్శించారు. ఈ భారంతో టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు నడపలేక యాజమాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత, ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే అనేక కేంద్రాలు మూతపడి రాష్ట్రంలో వందలాది మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ధరలను పెంచకుండా ఆగిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తి కాగానే సామాన్యులపై భారాన్ని మోపి వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. గ్యాస్ ధరల పెంపుపై ప్రజలంతా ఏకమై నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ₹300 చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ భారతదేశం ప్రజలతో ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ప్రజల పైన నిత్యావసర వస్తువులు, ప్రధానమైనటువంటి గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతా ఉన్నారు. గతంలో ఒక నెలకు ముందే 9వ తేదీ, 23వ తేదీ, 30వ తేదీ 3 దఫాలుగా 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. ఈ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయని చెప్పు గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ధరలు పెంచేటువంటి పరిస్థితి లేదు అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం 30వ తేదీ ఎన్నికలు పూర్తయి 4వ తేదీ ఇప్పటి వరకు రిజల్ట్ రాకుండా ఉన్నా ఈరోజు ₹2,300 గ్యాస్ ధర, కమర్షియల్ ధర ఇవాళ ₹3,300 చేయడం జరిగింది. ₹999 ధర పెంచడం జరిగింది. ఇప్పటికే నిత్యావసర గ్యాస్ ధర పెరిగి సామాన్యమైనటువంటి గ్యాస్ సక్రమైన పద్ధతిలో దొరకకుండా, సక్రమైన పద్ధతిలో టిఫిన్లు కావచ్చు, నిత్యావసర వస్తువులు దొరకకుండా సామాన్యమైనటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటే దానికి తోడు ఇవాళ ₹99 గ్యాస్ ధర పెంచి ఈ భారతదేశంలో ఉండేటువంటి 152 కోట్ల మందికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గిఫ్ట్ గా ఇవాళ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంత ₹1000 గ్యాస్ ధర పెంచినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు గ్యాస్ పెరిగింది, నిరసన తెలియజేయాలని చెప్పేసిన ఆలోచన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5-6 కోట్ల మంది ప్రజల పక్షాన మేము ఉన్నామని చెప్పి కూటమి ప్రభుత్వం గాని, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చాం. పెరిగినటువంటి నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఈ గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు ఇవాళ ఆందోళన కార్యక్రమం చేస్తాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఇవాళ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.